వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో పూజా సమయంలో చేతికి కంకణం ఎందుకు కట్టుకుంటారో తెలుసుకుందామా? శ్రీ వరలక్ష్మి వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, గౌరీ పూజ, వివాహం వంటి శుభకార్యాల్లోనూ యజ్ఞ యాగాదుల్లోనూ చేతికి కంకణం కట్టుకోవటం ఆచారం. పురుషులకు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి కంకణం కట్టుకుంటారు. వారు చేసిన పూజా ఫలం వారికి లభించేందుకు గాను కంకణం ఉన్నంత వరకు మనసు అటూ ఇటూ పోకుండా పూజ చేశాను అనే భావన మనస్సులో తొలగిపోకుండా ఉంటుందని పెద్దలు చెబుతారు. నూలు దారానికి పసుపు రాసి ముంజేతికి మణికట్టుకు కడతారు. కంకణాన్ని తోరం అని కూడా అంటారు. కంకణ ధారణ వల్ల ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు, శరీరంలోని జీవనాడుల్లో ముఖ్యనాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణం కట్టుకోవటం వలన ఆ భాగంలో కలిగే ఒత్తిడి, రక్త ప్రసరణతో పాటు హృదయ స్పందన కూడా లయబద్ధంగా క్రమ పద్ధతిలోకి వస్తుంది. అక్కడ ఉన్న నాడి గర్భాశయం వరకు ఉంటుంది. అందుకే నిపుణులైన వైద్యులు స్త్రీల చేతినాడిని పరీక్షించి గర్భవత కాదా అనే విషయం చెప్పగలరు. అంతటి విశిష్టత కలిగిన చేతిలో గల జీవనాడులు ఉద్దీపన కొరకు పూజా సమయంలో కంకణం ధరించే ఆచారం ఆనాది నుండి కొనసాగుతూ ఉంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.